హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య గోల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే బూడిద గుమ్మడికాయతో కర్రీ అయితే చేశానండి చపాతీలోకి. చాలా టేస్టీగా ఉంది. మేమైతే రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతామండి. దాంట్లో ముక్క తీసుకొని ఇలా కర్రీ అయితే చేశాను చపాతీకి. చాలా టేస్టీగానే ఉంది. సేమ్ ఆనపకాయ టమాటా కర్రీ లాగే ఉందండి. మీలో ఎంతమంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెగ్యులర్గా తాగుతారో నాకైతే కామెంట్ చేయండి. వాళ్ళైతే ఒకసారి ఇలా బూడిద గుమ్మడికాయతో కర్రీ కూడా చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంది, హెల్తీ కూడా. బూడిద గుమ్మడికాయ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటండి. ఒకసారి చెక్ చేయండి. తర్వాత అయితే నేను బూడిద గుమ్మడికాయని ముందే కాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అందులో ఒక 250 గ్రామ్స్ ముక్కను తీసుకొని బాగా వాష్ చేసుకొని దానికైతే బాగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. పీల్ చేసిన తర్వాత ఒక చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఆనపకాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా మనం పోపుకి, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందని, బేగా ఉడికిపోతుందని. తర్వాత అయితే 2 టమాటాలు అయితే తీసుకొని అవి బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. తర్వాత మన కర్రీకి వచ్చేసి బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసుకొని అవి చిటపట్లు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ బాగా ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసి బాగా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత అయితే మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గ పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు అన్న వాళ్ళు టమాటా వేసినప్పుడు స్కిప్ చేసినా పర్వాలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కర్రీ అనేది టేస్ట్గానే ఉంటుంది. మసాలా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. దీంట్లో కారం కూడా ఎక్కువ పట్టదండి ఈ బూడిద గుమ్మడికాయ కర్రీలోకి. చూడండి వాటర్ అయితే ఎంత వస్తుందో. మనమైతే కొంచెం కూడా వాటర్ వేయనవసరం లేదు. మనకు ఆనపకాయలోంచి ఎలా వాటర్ అయితే వస్తుందో అలాగే దీంట్లో బూడిద గుమ్మడికాయలోంచి కూడా చాలా వాటర్ అయితే వస్తుందండి. అలా మూత ఓపెన్ చేసుకుంటూ ముక్క ఉడికిపోయిన తర్వాత మ్యాక్సిమం 90% ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లోకి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకుంటే సిమ్లో పెట్టుకొని కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి వాటర్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక 2 మినిట్స్ మూత ఓపెన్ చేసేసి ఉడకబెట్టుకుంటే బాగా ఉంచుకుంటే కర్రీలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఉంచుకుంటే మనకి టేస్టీ అయిన బూడిద గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.